లాస్ట్ వీడియోలో నేను వెయిట్ ఎంత పెరిగాను, ఎలా తగ్గాను అన్న దాని గురించి చెప్పాను. వీలైతే అది ఒకసారి చెక్ చేయండి. మనం తీసుకునే ఫుడ్ ఎప్పుడు తింటున్నాం, ఎలా తింటున్నాం, ఎంత తింటున్నాం అన్న దానిపైన కాన్సన్ట్రేషన్ లేకపోతే మనం ఎన్ని చేసినా కూడా వెయిట్ లాస్ అనేది అవ్వదు. 70 to 80% మనం తీసుకునే ఫుడ్ పైన మన వెయిట్ డిపెండ్ అయి ఉంటుంది. మిగిలిన 20 to 30 వాకింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి. వెయిట్ లాస్ అవ్వాలి బట్ హెల్తీగా అవ్వాలి అనే విషయం గుర్తుపెట్టుకోండి. నేనైతే 6 to 6:30 మధ్యలో జీరా వాటర్ కానీ దాల్చిన చెక్క వాటర్ కానీ తాగేదాన్ని. మళ్ళీ 8:30 to 9 మధ్యలో బ్రేక్ఫాస్ట్. ఇడ్లీ అయితే 2 ఇడ్లీలు, చట్నీ, డ్రై ఫ్రూట్, సీజన్ ఫుడ్ ఏదైనా సరే. మధ్యలో ఏమి తిన్ను. మళ్ళీ డైరెక్ట్గా లంచే 1:30 to 2 మధ్యలో తినేదాన్ని. మళ్ళీ డిన్నర్ వచ్చి 7:30 లోపలే ఫినిష్ చేసేసేదాన్ని. చపాతీ, కర్రీ, క్యారెట్ కీరా అయితే కంపల్సరీ. ఇలా చేయడం వల్ల నా వెయిట్లో నాకే చాలా డిఫరెన్స్ కనిపించింది అనమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్తీగా. ఈరోజు నా లంచ్ రొటీన్ వచ్చి వైట్ రైస్, మిక్స్ దాల్, మిక్స్ వెజిటబుల్ కర్రీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.